ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా మరో 10 ఎకరాల్లో పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం ప్రాజెక్టులు తమకు ప్రథమ ప్రాధాన్యాలుగా తెలిపింది. దీనిలో భాగంగానే రాజధాని అమరావతిలో ఈ ఏడాది తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం రాజధాని పరిపాలనా నగరంలోని మంత్రుల నివాస సముదాయాలకు ఎదురుగా ప్రస్తుత హైకోర్టుకు వెళ్లే మార్గంలో 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతల్ని ఏపీసీఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటి వరకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర విభజన నాటి నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. ఇకపై ఈ కార్యక్రమాలను రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రిపబ్లిక్ డే రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ఈసారి అమరావతిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో పాటు 500 మంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. వేడుకలను వీక్షించేందుకు రాజధాని గ్రామాలతో పాటు గుంటూరు, విజయవాడ నుంచి దాదాపు 10,000 మంది వరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాకులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు శకటాలు కూడా ఈసారి ప్రత్యేకంగా వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి నుంచి ఉత్తమమైన వాటిని గుర్తించి బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఇక రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివిధ శాఖల అధికారులతో పలుమార్లు రివ్యూ మీటింగ్లు నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు ప్రభుత్వ భవనాల్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఇప్పటికే సాయుధ దళాలు రిహార్సల్స్ ప్రారంభించాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రిపబ్లిక్ డేని తలపించేలా పరేడ్ నిర్వహిస్తున్నాయి. వీరి కోసం కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.